श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित दासगण महाराज మొన్నటి తర్వాయి బాబా నాణాలను రుద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనక ఒంటరిగా కూర్చుని వింతగా ఏదో చేస్తుండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులోంచి 10-15 పాత నాణ్యాలను బయటికి తీసేవారు. వాటిలో అర్ధణ, అణ, బేడ, పావల, ₹1, రూపాయి మొదలైన నాణ్యాలుండేవి. ఒక్కొక్క నాణ్యాన్ని తమ చేతిలోనికి తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తుండేవారో లేదో తెలియదు, కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటుండేవారు. ఈ నాణ్యాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు.
బాబా వాచా వేల కొద్దీ ప్రవచనాలు చేశారు. వాటిలో కొన్ని చెప్తాను. ఒకసారి బాబా, నేను పుణతంబులో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళెందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణ్యాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడి చప్పుడు చేయకుండా ఆ నాణ్యాల కుండను తీసుకెళ్లాను. వాళ్ళు సంపద మాయమవ్వడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది ఈ సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు గొడవలు దేనికి? ఈ కుండ నాది. నేను ఈ కుండకు చెందినవాడిని. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకుముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తున్నది అని అన్నారు. ఒకసారి షిరిడిలో ఒక భక్తుడు సీరా అంటే తీపి పదార్థం సీరా తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో, నీకు అతను సీరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలున్నాయని, అందువలన నాకు అతను సీరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా, ఎవరు ఎవరికి ఏమిస్తారు? ఈ సీరా ఏమిటి? దానిని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనకు. ఎవరు ఎవరికి విరోధి? ఎవరిపైనా విరోధ భావం పెంచుకోకు, అందరూ ఒక్కటే అని బోధించారు. పై భావాన్ని అమృతానుభవకు నేను వ్రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరిలో పొందుపరిచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి, ముస్లిం ఫకీరైన సాయిబాబాకు ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరు అని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య వ్రాయాలనుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్ని నుంచి ఆశీర్వదించి అనుమతిచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో ఉపమానాలతో ఉదహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవేగాక ఎన్నో కీర్తనలను, స్తోత్రాలను, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృతిలోని 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. మే 1936 దత్తాత్రేయ దామోదర్ రాస్నే ఉరఫ్ నానాసాహెబ్ రాస్నే దౌలత్ షా. వయసు 40 సంవత్సరములు. తండ్రి దామోదర్ సావల్రామ్ రాస్నే, రవివారపేట్, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చందోర్కర్ బాబా వద్దకు వెళ్లిన సమయంలోనే వీరు కూడా షిరిడి వెళ్లి బాబాను దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895 సంవత్సర ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పండ్లను కానుకగా పంపాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామ్యా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామ్యా అని పిలిచేవారు. భక్తులు, దామ్యా ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపరగాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడ వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్టుగానే మా నాన్న కాసేపటికి మసీదు చేరి పూలమాల, చాదర్ మొదలైనవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, దామ్యా, ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహల్సాపతి, బాబా పాదాల చెంత మరణించడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినవద్దు, నీ చిన్నవారికి ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటి వాడికి దౌలత్ షా అని, 2వ వాడికి తాన్షా అని పేర్లు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్ నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్నవారికి ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో వ్రాసి పెట్టాడు. 1 సంవత్సరం తర్వాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసున్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికి షిరిడి తీసుకుని వెళ్ళాడు. బిడ్డకు పేరు ఏమి పెట్టమంటారని బాబాని అడిగాడు. బాబా,
నేను ఈ బిడ్డకు పేరు పెట్టడం ఏమిటి? నేనేం చెప్పాను నీవు మర్చిపోయావా? నీవు నీ డైరీలోని 3వ పేజీలో రాసుకున్నావు, వీటికి దౌలత్ షా అని పెట్టమని చెప్పలేదు అన్నారు. నాకు 5 సంవత్సరాలప్పుడు పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడి తీసుకెళ్లాడు. బాబా నా చేత పలక బలపం పట్టించి హరి అని వ్రాయించారు. తరువాత నన్ను షిరిడిలోని బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడి వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చొని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. బాబా వాళ్ళకు స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు ఒత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. ప్రక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి మిఠాయిల వైపు చూస్తూ బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏ ముసలి, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడినెప్పుడు కొట్టకు అని బాబా మందలించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడి వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకోసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర అంటే నా సోదరుని జేబులో 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు బాబాకు దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్నగర్కు జాబు వ్రాసాము. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుని 25 రూపాయల దక్షిణ అడిగారు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయిందని, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెప్తావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగర్కు జాబు రాశారు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది, భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గరున్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తుండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢ అర్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయటానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకొని షిరిడి వెళ్ళి బాబా ముందుంచారు. అందులో 2500 లేక 3000 రూపాయలు కట్నం ఇచ్చే సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ 4లో పేదింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి మా నాన్న చేతిలో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండ్రీపురంలో జరప నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు, నన్నెప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చేతనే ఉంటాను అన్నారు. అయినా మా నాన్న బాబాను నా పెండ్లికి రమ్మని ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేనిది నేనే పని చేయలేను, నా తరపున షామాన్ పంపుతాను అన్నారు. అలానే పండ్రీపురంలో జరిగిన నా పెళ్లికి షామా హాజరయ్యాడు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు. కానీ ముగ్గురు పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛ రోగంతో చనిపోయారు. మగ పిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడి వెళ్ళి బాబాను అల్పాయుష్కులైన ఇంతమంది పిల్లల్నిచ్చే బదులు పూర్ణాయువు గల ఒక బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో నిద్రిస్తుండగా బాబా నా కలలో కనిపించారు. పిల్లవాడు చనిపోయాడని చింతించుకో, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో పుట్టాడు అని బాబా పలికారు.
ఆ కలలో బాబా ఛాతిపై సూర్యుని వలె ప్రకాశించే కాంతి వలయం ఉంది. ఆ వలయంలో చనిపోయిన నా కుమారుని ఒడిలో పెట్టుకొని బాబా కూర్చుని ఉన్నారు. నీకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే నేను తీసుకువెళ్ళాను. నీకు మరొక బిడ్డను ప్రసాదిస్తాను, భయపడకు అన్నారు. అప్పటికే మా కుటుంబము అహ్మద్నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమారుని జాతక చక్రం తీసి చూశాను. బాబా చెప్పినట్టు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు. నేను షిరిడీ యాత్ర చేసిన 15 నెలలకు మాకొక కుమారుడు పుట్టాడు. వాడు పూర్ణారోగ్యంతో ఉన్నాడు. ఇది 1928లో జరిగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. నాకు శ్రీ సాయిబాబాపై భక్తి విశ్వాసాలు వృద్ధి చెందాయి. నేను సాధు సత్పురుషులను అందరినీ సాయి స్వరూపులుగానే భావించేవాడిని. వారికి నమస్కరించేటప్పుడు బయటకు కానీ మనసులో కానీ సమర్థ సద్గురు సాయినాథ్కు ప్రణామాలు అనేవాడిని. 1927లో కేడ్గాంపేటకు వెళ్ళి నారాయణ మహారాజును దర్శించాను. వారికి నమస్కరిస్తూ మనసులో సాయిబాబాకు ప్రణామాలు అందజేశాను. మహారాజ్, నీ గురువు నాకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న పరమ గురువు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రారబ్ధము సంచితము అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్టమైనది, అక్కడికే వెళ్ళు. నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు అన్నారు. నేను నారాయణ మహారాజును నాకు కుమారుడు పుట్టక మునిపే దర్శించాను. 1927లో నా జాతక చక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారం దున్నారుకు 2 మైళ్ళ దూరంలోనున్న పూనా నుండి 40 మైళ్ళ దూరంలో సీతారాం ఉత్తరేశ్వర్ శివుడు ఆలయానికి వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పూలు చల్లి సాయిబాబాకు ప్రణామాలు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకీదాస్ అనే సాధువు ఉండేవారు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిలా భావించి సాయినామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఓసారి అతనికి నమస్కరించిన వెంటనే నీవు ఒక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధువుల దగ్గరకు ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తర్వాత నేను బసకు వెళ్ళి నిద్రపోయాను. ఆ రాత్రి కలలో బాబా ఫకీరు వలె కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆతురతగా ఉన్నావు, నీ సంపూర్ణ శరీరాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తాను అని వారికి చెప్పాను. బాబా, మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవు అని అడిగారు. నేను అవును అని చెప్పాను. నా శరీరానికి యజమానిని నేనే, ఇది నా సొంతం. అంతేగాక మా నాన్నగారికి నేనొక్కడినే కాదు, ఇంకా కుమారులున్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకు ఇవ్వడానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తర్వాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలోనికి తీసుకుని పై జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తమ హృదయం చెంతకు చేర్చుకున్నారన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలుగజేసింది. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను మేలుకోగానే చాలా ఆనందం కలిగింది. ఆ కల తర్వాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అంతకు ముందు వలె ఏ విషయమూ నన్ను ఆకర్షించలేకపోయింది, నా మనసును ప్రభావితం చేయలేకపోయింది. 2-3 నెలల తర్వాత 1928వ సంవత్సరంలో పాల్గొన్న వద్యంలో పండరిపురంలో ఉండగా మాకొక కుమారుడు కలిగాడు. 15 నెలల తర్వాత మా నాన్నతో కలిసి షిరిడీకి వెళ్ళినప్పుడు మా నాన్న నాకు మరొక కుమారుణ్ణి ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వలన 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయిదాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊది తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేషవస్త్రాన్ని
తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి సంవత్సరం నిండిన తర్వాత వాడిని తీసుకుని షిరిడీ వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాము. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. 1931లో గాజుల వ్యాపార నిర్వహణను నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. ఆ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయడం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనస్సాక్షి సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊది తీర్థం ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 1/9/1932 తేదీన మూత్రా అను ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయం అనిపించింది. మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడీ తీసుకువెళ్ళమని. నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. బాబా ఊది తీర్థం నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కొన ఊపిరితో కొట్టుమిట్టుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుభద్రాబాయికి పూనకం వచ్చింది. మీరా దాతర్ అంటే గుజరాత్లో సిద్పూర్ సమీపంలోని ఉనవకు చెందిన ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగాడు. మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు మా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృప ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి, భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దానిలో బాబా ఊది వేసి నా చేత త్రాగించారు. ఆ తర్వాత జ్వరం తగ్గి విరోచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. నిన్న ఇతడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడని, వారి పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. दामोदर सावलराम रश्मि पूरब अन्ना रश्मि తండ్రి సావలరాం రాస్మి కాసార్ అహ్మద్ నగర్ ప్రస్తుత నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పినదంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపర్గాం స్టేషన్లో దిగి షిరిడీ చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఇవ్వటానికి కొన్ని మామిడి పళ్ళు తీసి ఉంచారు. నేను మసీదుకు చేరగానే ఆ పళ్ళను నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ వాటిని నా చిన్న భార్యకి ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందుగా 2 మగపిల్లలు పుడతారని, వాళ్లకు ఏ పేర్లు పెట్టాలో కూడా చెప్పారు. నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలో 3వ పేజీలో వ్రాసి పెట్టాను. 15 నెలల తర్వాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కలిగారు. వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జత చేశాను. నేను బాబా సమాధి ముందు కూర్చుని నాకు 2వ మనమణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. నేను ఎల్లప్పుడూ బాబా సలహా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడిని. అందువలన ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టు అప్పీల్ చేయబడింది. ఆ కేసు నిమిత్తం బొంబాయికి వెళ్ళమని మా లాయర్ నాకు జాబ్ రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్లేందుకు అనుమతించక నన్ను షిరిడీలోనే ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి నానాసాహెబ్ డంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలను పెట్టి దానిని బాబా నుంచి ఆరగించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలను తినసాగింది.
అక్కడే నిలబడి చూస్తున్న నానా సాహెబ్ డేంగ్లే ఈ ఉరకు కోసమేనా ఇంత కష్టపడి ఈ పదార్థాలను తయారు చేసింది అని మనస్సులో అసహ్యించుకున్నాడు. శ్రీ సచితానంద సత్ సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపు నెట్టి కోపంగా తీసుకుపో అన్నారు. ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్లను తమతో సమానంగా భావించి ఆదరించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందొకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులు బాలా పాటిల్ను విందుకు పంపమని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజులలో నేవాసాకు చెందిన బాలాపాటిల్ మసీదులో చిమ్మడం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతనిని దుత్ అని అసహించుకుంటూ అవమానించకుంటే పంపుతానని బాబా చెప్పారు. నేను అలాగేనని వారికి హామీ ఇచ్చి బాలాపాటిల్ను ఇంటికి తీసుకొని వెళ్ళాను. భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెపు పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్ల కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెంలోని పదార్థాలన్నింటినీ తిని వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తరువాత బాలాపాటిల్ను నాతో పాటు కూర్చోబెట్టుకొని అతిథులందరితో కలిసి భోజనం చేశాను. నా మనసెప్పుడు బాబా ధ్యానంలోనే ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కల్కోట మహారాజ్ వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాన్నే కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజు చేసుకోమని, తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నానా దౌలత్ షా నానా ఇంకా పుట్టలేదు. దాసగడు మహారాజ్ కానీ, దాబోల్కర్ కానీ నా అనుభవాల గురించి నన్నెప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు 3 భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలోని 5వ స్థానంలో కేతువు ఉన్నందువలన నాకు సంతానం కలగడం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్నే మార్చి నాకు సంతాన ప్రాప్తి కలుగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకు ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. నా వ్యాపార విషయాలలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు. నేను మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలొత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను.
ఆ సమయంలో బాబా, నేను మహల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా, వ్యాపార విషయాలలో తగులుకొనడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాను అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గటం జరగదని, బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తరువాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరియైన మార్గంలో నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చొని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానం ఇచ్చారు. బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. 2వ ప్రశ్న, ఇది నా గురించి అడిగినది. బాబా, సమాధి చెందితే నాకు దిక్కెవరు? నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు తరువాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసు విచారణ జరిగింది. వీటన్నింటి వలన నా మనసు వికలమయ్యింది. నా సోదరి చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు వారు హితవాక్యాలతో నన్ను ఓదార్చారు. అప్పా కులకర్ణి ఇంటికి పంపి పూరన్ పోళీలతో విందు భోజనం చేయించి నాకు చందనం పూయించారు. 30 సంవత్సరాల నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగల పెట్టెను దొంగిలించుకొని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన నత్తు ముక్కు పుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని విలపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగల పెట్టెను తిరిగి ఇచ్చాడు. డిసెంబరు 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్. తండ్రి సుల్తాన్, వయసు సుమారు 65 సంవత్సరములు, ముసల్మాన్. ఖాందేశ్లోని నాందేడు ప్రస్తుత నివాసం, షిరిడి. నేను తపతీ నదీ తీరంలోనున్న నాందేడు నుండి 45 సంవత్సరాల క్రితం అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడుకు చెందిన అమీరుద్దీన్ ఫకీరు
ఆశ్రయంలో ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కలలో కనపడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికి ఇచ్చి నన్ను షిరిడీ పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కల విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరకు వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చాందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది, మేరా కావ్లా ఆలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితం అవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలతో లెండి, మసీదు, చావడి మొదలగు వాటిలో నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవ్వరికి కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపుశాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేనెప్పుడు బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాలని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనున్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో రాసేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నే కాక అందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాలు పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తును తెలుసుకోదలిచినప్పుడు కానీ, క్లిష్ట సమయాలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకొని పుస్తకాలు తెరిచేవాణ్ణి. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తులకు లేదా సమస్యలకు సంబంధించిన సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తర్వాత సాయి మందిరంలో ఒక బావిని తవ్వారు. కానీ ఆ బావిలో తాగడానికి ఉపయోగపడిన ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను ప్రవచనాలు పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు తీవ్రత మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరి 2 అడుగులు తవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడ స్థిరమవుతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురానంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల తిప్పుతూ భావ్య ప్రపంచం మరిచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసర బాబూజీ కీ జై. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానము కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వలనే సంభవమయ్యింది. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్య దర్శినిగా కూడా ఉపయోగించేవాడిని. లెండిలో స్తూపంలా కట్టుబడిన దానిపై నందాదీపం లేక అఖండ దీపము ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడ నుండి వారికి
ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసి చేసేవాడిని. లెండీలో కుండల నిండా నీరు తెచ్చి పెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చొని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారేదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులెవ్వరూ ఖురాన్ గాని ఇతర పవిత్ర గ్రంథాలను కానీ పారాయణ చేసినట్లు నేను ఎరుగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నింటినీ బాబా అనుమతితో పుస్తకంలో వ్రాసేవాడిని. ఈ పుస్తకాన్ని మీరు కానీ ఇతర భక్తులు కానీ చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో కానీ మోడీలో కానీ ఉంటుంది. తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి చేతికిచ్చాడు. వారు పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలు ఉన్నాయి. మారుతి స్తోత్రాలున్నాయి. దేవుని యొక్క అవతారాలు ఉన్నాయి. హిందూ దశావతారాలతో మహమ్మద్ మరికొందరిని సాంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్టే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరు హిందూ అవతారాల పట్ల మారుతి పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు, ప్రార్థించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. మార్చి 10, 1938న షిరిడీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాన్ షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం కానీ వాటిలోని విషయాలు వివరించమని అడగడం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు ముస్లిం సాధువులు బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలియదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోనూ వీధులను చిమ్మి శుభ్రపరచడంలోనూ రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడం వంటి పనులలో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారుకోకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవరని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను మోకరిల్లే భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసిలిలో ముఖం పెట్టుకొని నిద్రలోకి జారుకోబోతున్నాను. అప్పుడు బాబా చంద్రుణ్ణి చూడడానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేల్కొన్నాను. మరుసటి రోజు నేను ముఖం కడుక్కోవడానికి దోసిలిలోకి నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోసిలిలో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. నేను లెండీలోను అందులోనూ బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడి గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సవరిస్తూ ఉండేవాడిని. తరువాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు సున్నముతో దిమ్మనొక్క దాన్ని నిర్మించారు. ఆ దిమ్మ మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు. బాబా లెండీకి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తరువాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తూ ఉండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్టుగా భావించేవాడిని. షిరిడీ పొలిమేరులో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని.
దీపాలు తుడిసి నూనె పోసి పెట్టేవాడిని. బావి నిండు నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగి వీధులు చిమ్మడమే గాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను అలాల్ఖోర్ అని మై మిరి హంబి నా పకివాడే అని పిలిచేవారు. ఈ షిరిడీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులను చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాడిని. నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ ఆయి చనిపోయిన చాలా కాలం తరువాత బాబా మహాసమాధి అనంతరము అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురానాలోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుము వరకు ఆ శిథిలంలో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదము జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశం ఏది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీన్ షిరిడీ నుండి వెళ్ళిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథ్ బాబు. బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది. చాలాసార్లు నన్ను జోగ్ను కొట్టేవారు. నాతో తేరేకు దరియాకు పార్ ఉతార్ దియా, తేరా మట్టి సోనా బనా దియా, క్యా బడీ మాడి బాంధియా అనేవారు. బాబా ఉదయాన్నే చావడిలో కూర్చుని పై విధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెబుతుండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయడం జరిగింది. అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు రాశారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయడానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్కు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ సే భవాకర్, भवाकार से आद, आद से अलेख, अलेख से निरंजन, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से सुन्ने, केशव, अमृ, उत्तर, पूर्व, फिर रक्षा, फिर मत्स्यावतार, मनायत, अस्मित्र, जमृद, भगीरथ, उच्चायत, देखायत, भलिंतर, तिर्मक, कछावतार, उच्चायत, देखायत, प्रजायत, उग्रसेन, कदिन, डाल बाराक्षर, वराहवतार, खलीपत, गोत्रम, विष्णु, हरितक, बब्रसेर, नरसिंहावतार, सेज वार रेवक, बंदोपस्त, बैलचंद, कासिप, वामनावतार, शान, जान, मैन, नूर, तेज, कमल, कादरम, अद्भुत, गस्तत्वा, कबूबई, हरिपर्वा, अनाथ, जयव, अवि, आतस्तधर्म, मानधाता, विश्रन, जमदग्नि, परशुरामावतार, राजाजी जाति, कवादिक, राजा दशरथ, रामचंद्र जी अवतार, अंकुश, आज्ञापुरुष, हिरपाल, भजाल, पितृ, इदुरथ, सूरसेन, वासुदेव, श्री कृष्णाजी अवतार, प्रतिमदन, अनुरुदस, इसितहर बद्दा, जली अवतार, ब्राह्मण हुआ, राजपूत हुआ, गौली हुआ, बाद मुसलमान हुआ, चतुरु युग में 4 अवतार, द्वापर में 2,
अथर्वन में एक अवतार, मत्स्य, कच्छ, वराह, नारसिंह, वामन, परशुराम, कृष्णाजी, बौद्धो भी कल्कि। याने इब्राहिम 4 वेद किए, एटेराऊ को वास्ते कलम शरीफ उतारा है। खुदा ही कुदरत, खुदा ही जाने, हर वेद में हजारों अवतार निकाले, मगर हर जमाने की इबादत जुदा जुदा है। यूं भी है हिंदुस्तान गाड़ी पर, 8 बादशाही करेगा, ये खबर 18 पुराण में है. ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవడంతో అదంతా చదవడానికి సమయం లేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అబ్దుల్ రహీం షంషుద్దీన్ రంగారి, పెయింటర్, వయసు 65 సంవత్సరాలు, ముసల్మాను, మహాగిరి, తానా. 1913లో తానాలోనే కాకుండా షిరిడీలో కూడా ప్లేగ్ వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాము, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పరుగున నివసించే స్థానిక ప్లీడర్ అయిన ఆర్జే గుప్తా అనునతడు నా భార్యను షిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడీ బయలుదేరాం. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో ఇగత్పూరిలో ఆమె టీ తాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభసూచకం. ఆమె త్వరగా కొలకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. ఎక్కడి నుండి వస్తున్నావు? తానా. బాబా. దేనికోసం? నేను నా భార్య గొంతు వాపుతో బాధపడుతుంది బాబా. ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు. ఆమెను లోనికి తీసుకుని వెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి ₹4 అణాలు దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తర్వాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు దవడవాపు త్వరగా తగ్గిపోసాగాయి కనుక ఇంకా అక్కడ నుండి బయలుదేరవచ్చనిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో కొత్త ప్రదేశంతో ఉండటం ఇష్టం లేక మేము బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపర్గాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్లేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. వేరే వాహన వసతి లేక నిర్మానుషమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనకకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో పక్క దారిదోపిడి దొంగల భయం. తల దాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. బాబా మాటలు పెడచెవిన పెట్టినందుకు చింతించాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు తానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతనిని ఆపి నేనే తానావాలా అని చెప్పాను. ఈ అర్ధరాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగావాలాను అడిగాను. నన్ను బాబా పంపించారని అతడు చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. తర్వాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీ చేరాము. మేము మసీదు చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలై ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తరువాత వాళ్ళు లోపలికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యానమగ్నులయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు కూర తీసుకువచ్చారు. వారు కొంత తీసుకున్న తర్వాత మిగిలినది మాకు ఇచ్చి తినమన్నారు.
మేము తిన్నాం. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడీలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు నుదుటికి చందనం పూసి ఉండటం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారు అని బాబాను అడిగాను. బాబా జైసాదేశ్ తైసావేశ్ అంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ తమ దైవాలను పూజించటానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తుడినే అని కూడా అన్నారు. తరువాత మా సంభాషణ ఇలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను, ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. నేను, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెబితే అందరూ అర్థం చేసుకోలేరు, కానీ నీవు అర్థం చేసుకోగలవు. మహాత్ములు నిందాస్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్తుతిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపచేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుని స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నీవు చెప్పినది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను, ఉన్నారు. వారి పేరు హబీబ్ అలీ షా చిస్తీ నిజాం. బాబా, అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేనెక్కడికి రావటానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటకు వెళ్ళినప్పుడు భక్తులు సంగీత వాయిద్యాలతో ఆయన్ను అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. తరువాత బాబా మాకు ఇంటికి వెళ్ళటానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా, వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాం. నా భార్య ఆరోగ్యం బాగయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడీ వెళ్ళింది ఒక్కసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. రజబాలి మహమ్మద్, కాంట్రాక్టరు, వయసు 49 సంవత్సరములు, కోజా, టర్నర్ రోడ్, బాంద్రా. బాబా సమాధి చెందటానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేను అప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడకు వెళ్ళినప్పటికీ సరుకు అంటే చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికొక టెంకాయ, కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈరోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా, అతను నీకు సరుకు ఇవ్వటానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు.
అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पग दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पग दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई. तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई.
रहमो नजरो करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरो करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి